నీ లైఫ్ మీద నీకు కంప్లీట్ క్లారిటీ రావాలంటే నువ్వు ఒక 3 ప్లేసులు విజిట్ చేయాలి. నెంబర్ 1 హాస్పిటల్, నెంబర్ 2 పోలీస్ స్టేషన్, నెంబర్ 3 శ్మశానం. ఫస్ట్ హాస్పిటల్. ఎవరైతే మన దగ్గర ఏదీ లేదు అని ఫీల్ అవుతుంటారో వాళ్ళు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది మన దగ్గర డబ్బు సంపాదించడానికి కావాల్సిన హెల్త్ ఉంది, బాడీ పార్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయి, కానీ మన దగ్గర లేనిది ఒకటే, బాగుపడే ఉద్దేశం. ఎందుకంటే మనకు అన్నీ బాగుండి కూడా మన లైఫ్ ఇంప్రూవ్మెంట్ కి ఏం చేయకుండా లేజినెస్ తో మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. దాని వాల్యూ మనకి ఇప్పుడు తెలియదు. ఒక స్టేజ్ దాటిపోయాక అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది. మన దగ్గర మనీ ఉంటేనే మనకు వాల్యూ ఉంటుందని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నీకు వర్క్ చేద్దాం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే గొప్ప అని ఫీల్ అయ్యి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటైపోతామో, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అవి మెల్లిమెల్లిగా నీ బాడీని, నీ హెల్త్ని డిస్ట్రాయ్ చేస్తాయి. అప్పుడు నువ్వు పని చేద్దామన్నా సరే నీ బాడీ నీకు సరిగా హెల్ప్ చేయదు, నీకు సరైన అవకాశాలు ఆ టైంలో రావు. సో ఈ ఏజ్లోనే ఉన్న హెల్త్ని పాడు చేసుకుంటే రేపు మనల్ని ఎవడు కాపాడలేడు. ఇక్కడ నీ ఇన్వెస్ట్మెంట్ నీ బాడీనే. అది అర్థం అవ్వాలంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడు. నెంబర్ 2 పోలీస్ స్టేషన్. కొంతమంది ఏదో పక్క వాళ్ళ దగ్గర బిల్డప్ కోసమో లేదా చుట్టూ ఉండే వాళ్ళ అటెన్షన్ కోసమో కానీ ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటారు. అదే పెద్ద హీరోయిజంలా ఫీల్ అవుతూ ఉంటారు. వన్స్ ఏదైనా కేసులో బుక్ అవుతే పోలీస్ స్టేషన్లో మనకు మర్యాదలు ఎలా ఉంటాయో ఒకసారి తెలిస్తే దాని జోలికి మనం వెళ్ళాం. ఆ మర్యాదలు మనకే కాదు మన ఫ్యామిలీకి కూడా ఉంటాయి. ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూడండి. ఏజ్ కాని ఏజ్లో పిల్లలు చేసిన గొడవలకి వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతూ ఉంటారో ఒకసారి చూడండి. మన ఫ్యామిలీని ఎవడు పడితే వాడు అరే ఒరే అంటుంటే అక్కడే నీ ప్రాణం పోతుంది. నువ్వు ఏ కేసులో బుక్ అయినా సరే ఏ జాబ్కి నిన్ను తీసుకోరు. సో బయటకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి మన తప్పు లేకున్నా కూడా కాముగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎవరో నిన్ను ఏదో అన్నారని వాడికి ఏదో నువ్వు బుద్ధి చెప్పాలని నీ లైఫ్ని ఎప్పుడు రిస్క్లో పెట్టుకోకు. ఒక్క కేసు చాలు లైఫ్ మొత్తం నాశనం అవడానికి. 3 శ్మశానం. మనకెంతున్నా ఏదో ఒక రోజు అక్కడికే పోవాలి. ఎంత మందిని మోసం చేసి సంపాదించినా లేక రాత్రి పగలు నిద్ర లేకుండా సంపాదించినా ఒక్క రూపాయి కూడా మనం పోయేటప్పుడు మనతో తీసుకెళ్లలేం. అందుకే ఈ రోజు నీకున్న దాంతో నువ్వు హ్యాపీగా ఉండు. నీ దగ్గర లేని దాని గురించి రేపు బాధపడొచ్చు. ఈ రోజునైతే వేస్ట్ చేసుకోకు. ఏ రోజు ఎవరికి ఎందుకు అడ్డుపడుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరినో చూసి నీ లైఫ్ ని తక్కువగా చేసుకోకు. ఎవరికి ఎంతున్నా ఆఖరికి రావాల్సింది ఇక్కడికే. భూమి మీద ఉన్నన్ని రోజులు కష్టపడు, హ్యాపీగా ఉండు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చే వీడియోస్ దొరుకుతాయి.